సార్ నమస్కారం అండి. సార్ రావణ్ అయితే అరెస్ట్ అయిన ఒక 3-4 డేస్ అవుతుంది. అంతలోనే ఇంకో వీడియో లీక్ అయితే జరిగింది. ఒక అమ్మాయితో అసభ్యకరంగా వీడియో ముద్దులు పెట్టుకుంటూ ఇట్లాంటి వీడియోలు అయితే లీక్ చేయడం జరిగింది. సో దాని గురించి ఏం చెప్తారు? అలాంటి ఎదవ గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం. ఇది ఒక్కటే వీడియో లీక్ అవ్వడం కాదు, చాలా లీక్ అవుతాయి. ఎందుకంటే వాడు పేటరేగిపోతున్నాడు. సమాజం పట్ల బాధ్యత లేకుండా పేటరేగిపోవడం, ఇష్టానుసారంగా మాట్లాడడం. మనుషుల పట్ల ఎలా గౌరవం లేదు, దేవుడి పట్ల కూడా గౌరవం లేదు. దేశం పట్ల గౌరవం లేదు, దేవుడి పట్ల గౌరవం లేదు. ఇలాగా నీచమైన ఒక గజ్జి కుక్కలా తయారైపోయాడు ఈ రావణ్ అనేటటువంటి వాడు. రావణ్ కాదు, ఆడి పేరు జోసఫ్. జోసఫ్ అని మాట్లాడండి. ఈ రావణ్ ఏంటి? ఈ చెత్తనా కొడుకుని రావణ్ 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 అని చెప్పి మన హిందువుని తిట్టుకున్నట్టుగా ఉంది అది. ఈడు జోసఫ్. జోసఫ్ అలియాస్ రావణ్ లేదు, జోసఫ్, ఓన్లీ జోసఫ్. జోసఫ్ అని చెత్త నా కొడుకు ఇష్టాంతరీతిగా దేశాన్ని తిడుతున్నాడు. 100 కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బకొడుతూ, మన చరిత్రని వక్రభాషను చెప్తూ, మన దేవతా దేవుళ్ళని తిడుతూ, ఇష్టాంతరీతిగా చెలరేగిపోతూ, సమాజంలో ఒక చీడపురుగులా తిరుగుతున్నటువంటి ఈ చీడపురుగు ఈ జోసఫ్ని చెప్పు తగినదాకా కొట్టి జైల్లో వేయాలి, తప్పనిసరిగా వేయాలి. ఇప్పుడు అదే జరుగుతుంది. వాడిని ఆయన కూడా దేశం పట్ల గౌరవం ఉన్న వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ దేశం పట్ల గౌరవం ఉన్న వాళ్ళని ఎవరో కూడా వీళ్ళు పొగడరు, తిడుతూ ఉంటారు అనమాట. దేశం పట్ల మనం ఎవడైతే గౌరవంగా మాట్లాడతాడో, మన హిందూ మతం పట్ల ఎవరైతే గౌరవంగా మాట్లాడతారో వాళ్ళని తిట్టుకుంటూ ముందుకెళ్తుంటాడు. ఈ చీడపురుగులా మాడిపోయాడు ఈ చెత్తనా కొడుకు. కాబట్టి అలాంటి యధవులు ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ మధ్యకాలంలో చాలా మంది తయారైపోయారు. దేశం అంటే గౌరవం లేకుండా, ప్రజలంటే గౌరవం లేకుండా, సమాజం అంటే గౌరవం లేకుండా, దేవతా దేవుళ్ళు అంటే గౌరవం లేకుండా తయారైపోతున్నారు. ఇది మన దేశానికి చాలా గొడ్డలి పెట్టి లాంటిది. చాలా మంది వాడు యదవ క్రిస్టియన్ అబ్బా. జోసఫ్ అంటే ఏంటది? హిందువుగా చొప్పించుకోవాలని, హిందువులను తిట్టించాలని రావణాన్ని పేరు పెట్టుకుని ఉంటాడు వాడు, నాకు తెలిసి. ఏదైతే వీడియో లీక్ అయిందో ఏదో కబుర్లు చెప్పడంలో వాడు ముందు ఉంటాడు. ఎందుకంటే ప్రశ్నించడం అంటే బూతులు తిట్టడం కాదు, ఇది నేర్చుకోవాలి ఎవరైనా కానీ. ప్రశ్నించడం అంటే అడగడం. ఇప్పుడు మర్యాద అనేది వాడికి ఎక్కడుందండి? దేశం పట్లే మర్యాద లేదు. మన 100 కోట్ల మంది నమ్మేటటువంటి హిందూ మతాన్ని ఇష్టాంరీతిగా తిడుతుంటే వాడికేం గౌరవం ఉంది? బాధ్యత లేని కుక్కది. దేశం పట్ల బాధ్యత లేదు, మతాల పట్ల బాధ్యత లేదు, కులాల పట్ల బాధ్యత లేదు. కులాలను విమర్శిస్తాడు, మతాలను విమర్శిస్తాడు, పవన్ కళ్యాణ్ విమర్శిస్తాడు, నరేంద్ర మోడీని విమర్శిస్తాడు, రాముడిని విమర్శిస్తాడు, సీతను విమర్శిస్తాడు. ఇలాంటి చెత్తనా కొడుకు గురించి మాట్లాడడం చాలా అవమానకరంగా ఉంది నిజంగా. చెప్తున్నారు కదా, ఈ మధ్య జగన్మోహన్ రెడ్డికి బానిసగా మారిపోవడం చెప్తున్నారు కదా. వాళ్ళ ఆవిడ ఎవరో ప్రేయస్ ఎవరో నాకైతే తెలియదు, కానీ జగనన్న నీకు చాలా ధన్యవాదాలన్నా ఈ కష్టకాలంలో మా వెంట ఉన్నందుకు అన్నప్పుడు అర్థమైపోతుంది కదా వీడు జగనన్న బానిస కుక్క అని. కాబట్టి నేనేమంటానండి, ఉండవు బానిసగా ఉండవు, అభిమానిగా ఉండు, బానిసగా ఉండకు. అభిమానిగా చాలా మంది ఉంటారు, అభిమానులుగా ఉండండి, బానిసలుగా మారకండి. బానిసలుగా మారి ఇతర మతాలపైన, ఇతర కులాలపైన, ఇతర అభిమానులపైన ఇష్టాంతరీతిగా మాట్లాడితే మరి చెప్పు దగ్గర దక్కుంటే ఇలాగే తిప్పుతూ ఉంటారు. వాడు దేశద్రోహి, వాస్తవంగా దేశానికి పట్టిన ఒక దరిద్రం. ఎవడైతే మతాల పట్ల, కులాల పట్ల నీచంగా మాట్లాడుతూ మన దేశ గౌరవాన్ని తాకట్టు పెట్టి, మన దేశ గౌరవాన్ని అగౌరవంగా చూస్తూ, ఏంటి మన దేశ అభివృద్ధి ఆగిపోద్దండి ఇలాంటి యదవుల వల్ల. మన దేశ అభివృద్ధి ఆగిపోద్ది. ఇప్పుడు వాస్తవంగా చెప్తా, మన కులాల పట్ల మనం ఒకరి మీద ఒకరు దేశం చిమ్ముకుంటూ, మతాల పట్ల ఒకరిపై ఒకరు విషం చిమ్ముకుంటూ, కొట్లాటలు పెట్టుకుంటూ నాశనం అయిపోద్ది ఎవరు? మనమే కదా. మనం నాశనం అయిపోతే దేశం నాశనం అయిపోద్ది. మరి వాడు కూడా అలాంటి చీడపురుగే కదా. ఆ వెదకు కూడా దేశం పట్ల బాధ్యత లేదు. ఇప్పుడు పాన్ ఇండియా హీరో పనికిమాలను ఎదవైపోయాడు అంటే అందుకే అయిపోయాడు. ఏం బాధ్యత ఉంది చెప్పు? ప్రతిదానికి కూడా ఇష్టాంతరీతిగా మాట్లాడటమేనా? దేశం అంటే గౌరవం లేదా? దేవుళ్ళు అంటే గౌరవం లేదు. ఆడు కూడా దేవుళ్ళ గురించి, రాముడి గురించి మాట్లాడుతున్నాడు. ఆడికి చెప్పు దిగిపోద్ది త్వరలో. ఖచ్చితంగా వాడికి బుద్ధి వచ్చే కార్యక్రమం మన ప్రభుత్వాలు చేస్తాయి, పోలీసులు చేస్తారు. ఇప్పుడు ఎప్పుడైనా సరే అది హిందూ అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు, క్రైస్తవుడు అవ్వచ్చు, ఎవరైనా కానీ ఒకరి మతంపై ఒకరు విషం జిమ్మేవాడు కానీ, ఒకరి మతాన్ని ఒకరు తక్కువ చేసి మాట్లాడేవాడు ప్రతి ఒక్కడు వెధవే. ఆ వెధవ దేశానికి పట్టిన చీడపురిగే. ఆడు హిందూ అవ్వచ్చు, క్రిస్టియన్ అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు. మారండ్రా ఎదహొల్లారా, ఇది లౌకిక దేశం.
అద్భుతంగా మన అందరం కలిసి అన్నదమ్ముల్లా బతకాలి. అంతేగాని ఇలా మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టి మీరేం బాగుపడతారు, దేశాన్ని నాశనం చేయడం తప్ప. అయితే ఏదైతే ఈ లీక్ అయిన వీడియో ఏదైతే ఉందో దాన్ని చాలా మంది ఫేక్ వీడియో అని చెప్తున్నారు. ఆ ఫేక్ వీడియో పైన ఒక రియల్ గానే ఫేక్ వీడియో అండ్ ఏ వీడియో అనుకున్నా సరే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వేస్తున్నాయి కదా. చిచి అలాంటి దాని గురించి మనం ఏం మాట్లాడతామా, నాకు అర్థం కాదు. వాడు ఇండస్ట్రీ పరంగా వాడికి అవకాశాలు తగ్గించాలండి. అవకాశాలు ఎక్కువైపోయి కళ్ళు మూసుకుపోయి కళ్ళు బయర్లు కమ్మి మన దేశ సాంప్రదాయాన్ని, మన దేశ సంస్కృతిని, మన హిందూ మతంలో ఉన్నటువంటి దేవతా దేవుళ్ళని ఇష్టాంతిగా మాట్లాడుతున్నాడు ప్రకాష్ రాజ్ అనే ఈ యధవ. ఈ వెధవకి తప్పనిసరిగా బుద్ధి వస్తుంది. ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ కూడా వాడికి అవకాశాలు తగ్గించి వాడు బుద్ధి వచ్చే విధంగా ప్రయత్నాలు చేయాలని కోరుకుంటున్నాను.